సెలెక్షన్ సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్. చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. బాపట్లలో ఘనంగా మహాకవి శ్రీశ్రీ 32వ వర్ధంతి. నివాళులర్పించిన సాహితీ ప్రియులు. ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. పలు అంశాలపై అధికారులతో చర్చ. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయమన్న మైలవరం ఎమ్మెల్యే. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ల మాదిరిగా ప్రభుత్వం పనిచేస్తుందంటూ ప్రశంసల జల్లు. ఎమ్మిగనూరులో పట్టపగలే చోరీ. బాలుడికి మాయమాటలు చెప్పి 10,000 ఎత్తుకెళ్లిన దొంగలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి కోవిడ్ బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు చెల్లించాలని కోరింది. ఈ మేరకు చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మదన్ మోహన్, వార్డు కౌన్సిల్ గంగా శ్రీనివాస్, రాజు, అజారుద్దీన్, హరిబాబు, అబ్దుల్ బాషా, రఫీ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రుల దందాలను అరికట్టాలి. కోవిడ్ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దందాలను ప్రకటించాలి. 10 లక్షల ఎక్స్గ్రేషియా కోవిడ్ మృతులకు వెంటనే ప్రకటించాలి. కోవిడ్ మృతులకు 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. కరోనా మృతులకు ఎక్స్గ్రేషియా 10 లక్షలను వెంటనే మెరుగుపరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచాలి. కోవిడ్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను అరికట్టాలి. ప్రైవేట్ ఆసుపత్రుల దందాలను అరికట్టాలి. కోవిడ్ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దందాలను ప్రకటించాలి. 10 లక్షల. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో మహాకవి శ్రీశ్రీ 32వ వర్ధంతి సభ జరిగింది. కార్యక్రమానికి సాహితీ వారికి సంస్థ అధ్యక్షుడు రావుల్ నరసింహ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సాహితీ భారత కార్యదర్శి శ్రీనివాస్, శ్రీరామ్మూర్తి, వెంకట్రావు, రాధాకృష్ణ, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీకి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక మహాప్రస్థానాన్ని ఉత్తరాలు రచించి వినితికెక్కారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు రాష్ట్ర అవార్డు ఎన్నో పొందారు. అలాంటి శ్రీశ్రీని వర్ధంతి ఈరోజు మేము జరుపుకోవటం చాలా అభినందనీయమైన విషయం. శ్రీశ్రీ గారు తన పాటలోను కార్మిక కర్షక లోకానికి చేసిన మేలు అంతా ఇంత కాదు. అందుకే శ్రీశ్రీని మహాకవిగా మండల్లో అతిశయోక్తి లేదు. ఈ కాలంలో ఆధునిక సాహిత్యానికి ప్రాణం పోసి రక్షించి సాధించిన మహాకవి శ్రీశ్రీ ఒక్కడే. ఎందుకంటే శ్రీశ్రీ మహాకవి అనేది యువకవులకు స్ఫూర్తిగా అందించి నాటి తరానికి నేటి తరానికి శ్రీశ్రీ పాట వేశాడు. వారి మాటలోనే ఇప్పుడు అభ్యుదయ కవులు, అభ్యుదయ సాహిత్యం, వచన కవిత్వం మరింత శోభిల్లుతుంది. కనుక శ్రీశ్రీని మేము తలుచుకుంటూ సాహితీ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సాహితీ భారతి కార్యక్రమాన్ని సాహితీ భారతి ఆధ్వర్యంలో రావులు నరసింహ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నేను జరుపుకుంటున్నాం. శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో జన్మించడం, 1910వ సంవత్సరంలో జన్మించడం, ఆయన అక్కడ పరిసర ప్రాంతాల గురించి, అక్కడ సామాజిక పరిస్థితుల గురించి, ప్రపంచ సామాజిక పరిస్థితుల గురించి బాగా అవగాహన చేసుకొని ఆయన ఆ రోజుల్లో కవిత్వాన్ని వచన కవిత్వంగా రాసి, భావకవిత్వం, వచన కవిత్వం రాసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహానీయుడు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు అక్కడ బూర్జువా పెట్టుబడిదారి విధానాన్ని, పెత్తందారి విధానాన్ని వ్యతిరేకించి ఆయన కలం కత్తితో వ్యతిరేకించిన మహానీయుడు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు ఆయన గగనమన ఎగిరే కవితను భూమార్గం పట్టించి కౌలుకు మార్గం చూపించారు. ఎన్నో శతాబ్దాల కాలం నుండి వచ్చినటువంటి గాంధిక భాషల్ని విడగొట్టి ఆయన
అభ్యుదయ కవితలతో ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహానీయుడు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు కార్మికుల్ని మహా చైతన్యపరిచాడు. ఎందుకంటే విశాఖపట్నంలో మన షిప్ యార్డ్ కానివ్వండి, గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఆ రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ప్రజల యొక్క కార్మికుల యొక్క కష్టాల్ని ఆయన చూసి ఆయన ఆ బాధల్ని బోధగా చేసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహానీయుడు శ్రీశ్రీ గారు. ఆయన అభ్యుదయ కవిత్వంలో ప్రపంచం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి, వర్షిక భావముల వేగమున ప్రళయ ఘోష వలె పెడపెడ విరుచుకు పడండి అని ఆయన పెట్టుబడిదారి విధానాన్ని గురించి ఎక్కువగా, పెట్టుబడిదారు ఊర్ధ్వ వర్గాన్ని గురించి ఎక్కువగా ఆయన విశ్లేషించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిపేటువంటి వారు. అట్లాగే కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, ముందుకు సాగించేది, పెను నిద్ర లేపేది. ఇక కరోనా నేపథ్యంలో కష్టాల పాలైన పేదలను ఆదుకోవాలని టీడీపీ కోరింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు తహసీల్దార్కు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. తెరిపించాలి అన్న క్యాంటీన్లు వెంటనే, తెరిపించాలి అన్న క్యాంటీన్లు వెంటనే, ఆదుకోవాలి కరోనా మృతులను వెంటనే, ఆదుకోవాలి కరోనా మృతులు 15,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి కరోనా మృతులకు, ఇవ్వాలి కరోనా మృతులు దహన సంస్కారాలకు 15,000 ఇవ్వాలి, కరోనా మృతులు దహన సంస్కారాలకు 15,000 ఆదుకోవాలి కరోనా మృతులను, ఆదుకోవాలి కోవిడ్ మృతులను ఇవ్వాలి. జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించి 50 లక్షలు ఇవ్వాలి. జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా కల్పించాలి. జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి కోవిడ్ మృతుల కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి. ప్రతి కోవిడ్ మృతులకు అన్న క్యాంటీన్లు వెంటనే ఇవ్వాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ జిలాని, నారాపురెడ్డి మౌర్య, కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక నూతనంగా ఏర్పాటైన కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొండపల్లి అభివృద్ధికి 20 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పని మొదలెట్టిన కాంట్రాక్టర్లు కొంతమంది ఆసుపత్రి పాలయ్యి, కొంతమంది చావుల దాకా వెళ్ళి వెనక్కొచ్చారు. తాపీ మేస్త్రులు చాలా మంది చనిపోయారు పాపం. అయినా కూడా మళ్ళా ఇప్పుడు మొన్నటిదాకా బయటకు రావడానికి జంకి మళ్ళా ఇప్పుడు పనులు, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ కరోనా ఒక రోజుతో పోదు, మన పనులు మనం చేసుకెళ్లాలి కాబట్టి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి
ఏమైతే 6,500 మెజార్టీ ఇచ్చిందో ఆ అక్క చెల్లెళ్ళ రుణం తీర్చుకోవడం కోసం 3,500 మందికి పట్టాలు ఇచ్చాం. కొండపల్లికి సంబంధించి దాదాపుగా 1,500 ఇక ఎమ్మిగనూరులో చోరీ జరిగింది. బాలుడికి మాయమాటలు చెప్పి 10,000 రూపాయల నగదును దొంగలు ఎత్తుకుపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో లభించాయి. ఆదోని రోడ్డులోని శిల్పా నర్సింగ్ హోమ్ ఎదురుగా విలేకరి భీమన్న తిరుమల పాల డైరీ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల తన కుమారుడిని దుకాణంలో ఉంచాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి వచ్చారు. ఇందులో ఒకరు లోపలికి వెళ్లారు, మరొకరు బయట నిలబడి ఎవరైనా వస్తున్నారా లేదా అని గమనిస్తున్నారు. లోపలికి వచ్చిన అగంతకుడు బాలుడికి 20 రూపాయల నోటు ఇచ్చి పాల ప్యాకెట్ ఇవ్వాలని అడిగాడు. పాల ప్యాకెట్ తో పాటు సదరు బాలుడు 10 రూపాయలు వాపసు ఇచ్చాడు. లోపలికి వచ్చిన దొంగ పాల ప్యాకెట్ ను వెంట వచ్చిన రెండో దొంగకు ఇచ్చాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న 50 రూపాయల నోటు తీసి అచ్చు ఇలాంటి నోటు సేమ్ నెంబర్ ఉండే నోటును దేవుడి పట్టం వద్ద బాలుడిని అడిగాడు. దీంతో ఆ బాలుడు మాయలో పడిపోయాడు. దీనిని అవకాశంగా మలుచుకొని లాకర్లోని 10,000 రూపాయల నగదును తస్కరించాడు. దొంగలు వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే బాలుడు జరిగిన తప్పును గుర్తించాడు. వెంటనే బయటకు వచ్చి దొంగల వెంట పరుగు తీశాడు. తేరుకున్న దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాలుడు జరిగిన విషయాన్ని తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. డబ్బులు కనిపించకపోవడంతో షాప్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. దొంగలు చోరీకి పాల్పడిన దృశ్యాలు కనిపించడంతో బాధితుడు భీమన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏమన్నా నిన్ను వాడు ఇది దేవునికి లక్ష్మీ దేవుడు ఫోటోకి 50 రూపాయలు పెట్టడం ఇక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దాచపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి వెల్లడించారు. కొత్తూరు నుంచి నాటుసారా తరలిస్తున్నారనే సమాచారం అందిందని చెప్పారు. దీంతో మాటు వేసి పకడ్బందీగా పట్టుకున్నామన్నారు. 10 లీటర్ల నాటుసారా 78 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ సమావేశంలో పిఎస్ఐ రహంతుల్లా, రైటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దాచపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రాబడిన సమాచారం మేరకు కొత్తూరు గ్రామంలో తెలంగాణ నుంచి సుమారు 10 లీటర్ల నాటుసారా, అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక 78 లిక్కర్ బాటిల్స్ తీసుకుని వచ్చి ఒక వ్యక్తి అమ్మడానికి పెట్టుకుని ఉన్నాడని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెతగా 10 లీటర్లు నాటుసారం, అదేవిధంగా 78 వాటర్ బాటిల్ అక్కడ దొరికి వెంటనే వాటన్నింటినీ సీజ్ చేసి వాటి ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దాచపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రాబడిన సమాచారం మేరకు కొత్తూరు గ్రామంలో తెలంగాణ నుంచి సుమారు 10 లీటర్ల నాటుసారా, అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక 78 లిక్కర్ బాటిల్స్ తీసుకుని వచ్చి ఒక వ్యక్తి అమ్మడానికి పెట్టుకుని ఉన్నాడని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెతగా 10 లీటర్లు నాటుసారం, అదేవిధంగా 78 వాటర్ బాటిల్ అక్కడ దొరికి వెంటనే వాటన్నింటినీ సీజ్ చేసి వాటి ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దాచపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రాబడిన సమాచారం మేరకు కొత్తూరు గ్రామంలో తెలంగాణ నుంచి సుమారు 10 లీటర్ల నాటుసారా, అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక 78 లిక్కర్ బాటిల్స్ తీసుకుని వచ్చి ఒక వ్యక్తి అమ్మడానికి పెట్టుకుని ఉన్నాడని
ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెతగా 10 లీటర్లు నాటుసారం, అదేవిధంగా 78 వాటర్ బాటిల్ అక్కడ దొరికి వెంటనే వాటన్నింటినీ సీజ్ చేసి వాటి ఇక విజయవాడలో ఎమ్మెల్యే విష్ణు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా సమయంలో ప్రజలకు జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నారని చెప్పారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా విధుల్లో మరణించిన వైద్యులకు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రోగులకు సేవలు అందిస్తూ చనిపోయిన వారికి జీజీహెచ్ ఆసుపత్రి వద్ద నివాళులర్పించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. సమాన వేతనం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నర్సింగ్ విక్టోరియా మేడం గారు మాట్లాడవలసిందిగా ఇక్కడికి చేస్తున్నారు. నిరసన కార్యక్రమం అందరికీ ప్రత్యేకించి కోవిడ్ వాళ్ళకి పరిచర్యలు చేస్తూ కూడా ప్రాణాలు. ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాలు అలానే 28న సమ్మెకి దిగుతూ ఉన్నారు వివిధ నర్సింగ్ సంఘాలు. వాటికి సంఘీభావాన్ని తెలపడానికి మేము ఈరోజు మీ ముందున్నాము. సో ఈ నిరసన కార్యక్రమాల్లో మెయిన్గా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేది ఒక డిమాండ్గా వాళ్ళ డిమాండ్ని మేము సమర్థిస్తూ ఉన్నాము. అట్లానే సమాన పనికి సమాన వేతనం అనేది మనకు ఉన్నది. ఈ నర్సింగ్ వ్యవస్థలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న డిఎంఈ, డిహెచ్, ఏపీ, వివిపి, కాంట్రాక్ట్ అని ఇట్లా అవుట్సోర్సింగ్ అని చాలా వివిధ భాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చేసేది సేమ్ వర్కే. వాళ్ళకి సమాన వేతనం అందరికీ 34,000 చేసినట్లయితే వాళ్ళలో ప్రొఫెషనల్ బర్న్అవుట్ అనేది లేకుండా వాళ్ళలో వాళ్ళు గొడవలు పడకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ నర్సింగ్ శాఖలోనే ఈ విధమైన వేరియేషన్స్ మనం శాలరీస్లో చూస్తున్నాం. దాన్ని నివారించాలని మేము కూడా అట్లానే ఎక్స్గ్రేషియా 50 lakhs ప్రకటించాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఎవరైతే కోవిడ్ వారియర్స్ వాళ్ళ సేవలను నిర్వహిస్తూ చనిపోయారో, వాళ్ళ ప్రాణాలను వదిలేశారో ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమాలకు మేము సంఘీభావాన్ని తెలపడానికి ఈరోజు మేము ముందున్నాం. అంటే మీరు కేవలం నిరసన కార్యక్రమాలు ఓన్లీ హాస్పిటల్ వాటికే పరిమితం అవుతున్నాయి. ఇది జాబ్ ప్రొటెక్షన్లో మరి ముఖ్యంగా దగ్గరగా తమ సర్వీసెస్ని వినియోగిస్తున్న ఎస్ఎల్ఏని ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లానే ముఖ్యంగా ఈ నర్సింగ్కి సంబంధించి సమాన పని సమాన వేతనం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నర్సింగ్ విక్టోరియా మేడం గారు మాట్లాడవలసిందిగా ఇక్కడికి చేస్తున్నారు. నిరసన కార్యక్రమం అందరికీ ప్రత్యేకించి కోవిడ్ వాళ్ళకి పరిచర్యలు చేస్తూ కూడా ప్రాణాలు. ట్రైన్ నర్సెస్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నర్సింగ్
ఇక లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ మానవత్వం చాటుకుంది. పట్టణంలోని దర్గా మిట్టా దర్గాలో మానవాళికి అన్నదానం చేసింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ బాబు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. పట్టణానికి చెందిన గిరీష్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కమల్నాథ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, రమేష్ సాయి, నవతేజ్, సాయి తేజ పాల్గొన్నారు. అక్కడే ఉండు ఒక నిమిషం. లాల్ చేసి సాంబార్ సాంబార్ రసం కవర్ అందరికీ నమస్కారం అండి. పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ దర్గామిట్ట పొదల్కూరు రోడ్ సెంటర్కి చెందిన గిరీష్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ నెల్లూరు బారాషాహి దర్గా ప్రాంగణంలో నిరాశ్రయులకు యాచకులకు కనీసం 100 మందికి పైగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా గిరీష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని కాంట్రాక్టులు ముందు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని, తను ఉన్న స్టేజీలో నుంచి ఇంకా మంచి స్టేజీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కర్ఫ్యూ సమయంలో ఇలాంటి తన జన్మదినాన్ని కర్ఫ్యూ సమయాల్లో ఇలాంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా సంతోషకరం. తను ఇన్ని నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉన్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పౌరీ స్వచ్ఛంద సేవ సొసైటీ ఆపదలో ఉన్న వారికి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ దయచేసి కర్ఫ్యూని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఇక పన్నుల పెంపును నిరసిస్తూ విశాఖలో బీజేపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసనకు దిగింది. కరోనా సమయంలోనూ సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పన్నుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నిధులను వాహనమిత్రకు మళ్లిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అడ్డన వేసిందా అనే విధంగా ప్రజలందరినీ నెట్టేట ముంచినట్టు మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఆస్తి పన్ను పెంచాలి అని చెప్పి ఆలోచన చేసిందో కొత్త పద్ధతిలో ఈ ఆస్తి పన్ను పెంచాలని ఇది ప్రజలందరినీ మోసం చేయటంగా మేము భావిస్తున్నాం. ఇది దగ. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది విపరీతంగా పెంచి ఎక్కడా కూడా శాస్త్రీయత లేకుండా ఆస్తి పన్ను పెంచి ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెంచి భూముల యొక్క దానిపైన ఆస్తి పన్ను ఏదైతే వడ్డిస్తున్నారో దీని కారణంగా విపరీతంగా ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. సామాన్యుడికి వాళ్ళ అద్దెలు పెరిగే అవకాశం భారీగా ఉంది. దీని కారణంగా ఒక చేత్తో డబ్బులు ఇస్తూ ఇంకో చేత్తో డబ్బులు తీసుకున్న చందాన ఈ ప్రభుత్వం తయారైంది. ఈ విధంగానే గతంలో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకో పక్కన ఉద్యోగాలు తీసుకున్న వైనం ఈరోజు ప్రజల్ని మోసం చేసే విధంగా కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ అనేక రకాల అవకాశాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా పన్నుల వడ్డన చేయటం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. దీంతో పాటు ఏదైతే చెత్త నుంచి
అలాగే మరుగునీరు పైన యూజర్ ఛార్జెస్ వేస్తుందో దానిపైన కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త కింద అలాగే మరుగునీటిని రీసైకిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పి ఉంటే ఇవాళ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉండడానికి వాళ్ళపైన ఛార్జెస్ వేయటం ఏదైతుందో దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోబోయే వాళ్ళకి ఈరోజు వాళ్ళ భూమి ఆధారంగా ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఆధారంగా ట్యాక్స్ వేస్తే విపరీతంగా ట్యాక్సులు పడే అవకాశం ఉంది. కనుక కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అలాగే భవన ఆర్థిక లావాదేవీలు చేసే వాణిజ్య సముదాయాలకు కూడా బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్ని ఉపసంహరించుకొని పెంచకుండా ఉపసంహరించుకొని ఆ విధంగా ఏ పన్నుల విధానం మొదటి నుంచి ఉందో దాన్నే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఉద్యమాన్ని తీసుకెళ్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈరోజు గుజరాత్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా ఈ పన్నుల్ని 1 సంవత్సరం పాటు పెంచమని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఉంచుతూ అలాగే 1 సంవత్సరం కట్టకుండా ఉండాలి ఎవరైతే దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది. కనుక ఆ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రభుత్వం ఆ విధంగా పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాంట్లో అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరాలన్నీ కూడా తప్పకుండా తెలియజేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలుసు. మన జగనన్న వచ్చాడు, ప్రజలందరికీ పన్ను వేసి నడ్డి విరిచాడు. కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చారు. అంటే 86% ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మరి ప్రజల నడ్డి విరుస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడట్లేదు ఎమ్మెల్యేలు? అరే కనీసం ప్రజల నడ్డి విరిచేస్తున్నారు, పన్ను భారం విపరీతంగా పడుతుంది, ప్రజల్ని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మీరు నోరు విప్పటం లేదంటే ఎంతో బాధాకరమైన విషయం. ఒక ఎమ్మెల్యే గారు మొన్న చెప్పారు అసెంబ్లీలో, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు జగనన్న ఆదేశాలు ఇస్తే ఢిల్లీ కోర్టులు కూడా బద్దలు కొట్టేస్తామని చెప్పారు. ఓరి అమ్మ, ఢిల్లీ కోట కాదు కదా, ముందు ప్రజల నడ్డి విరిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ముందు ఈ పన్ను రద్దు చేసి పాత విధానమే కంటిన్యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోవిడ్ బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్. చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. బాపట్లలో ఘనంగా మహాకవి శ్రీశ్రీ 32వ వర్ధంతి. నివాళులర్పించిన సాహితీ ప్రియులు. ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, పలు అంశాలపై అధికారులతో చర్చ. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయమన్న మైలవరం ఎమ్మెల్యే. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ల మాదిరిగా ప్రభుత్వం పనిచేస్తుందంటూ ప్రశంసల జల్లు. ఎమ్మికనూరులో పట్టపగలే తిరుమల పాల డైరీలో చోరీ. బాలుడికి మాయమాటలు చెప్పి 10,000 ఎత్తుకెళ్లిన దొంగలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.